सर सर दंदन सर
समेत श्री श्रीनिवास स्वामी दिव्यानुग्रह प्रसादेन स्वर्गगत दिव्यानुग्रहेण अधिकार నమస్కారాలు. ఈరోజు పవిత్రమైన కార్యక్రమానికి మనందరం హాజరయ్యాం. అమరావతి నగరంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టడం ఇది ఒక చరిత్ర. ఆ చరిత్రలో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న మనందరం కూడా అదృష్టవంతులం. ఈరోజు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రపంచమంతా హిందువులు భక్తి భావంతో కలిసి ఏకైక దేవుడు వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో నిలబడడం మనందరి అదృష్టం. ఈరోజు మనం చూస్తే తిరుపతి దివ్యక్షేత్రంలో వెంకటేశ్వర స్వామి నుండి ప్రపంచం మొత్తం శాంతిని, అదే మరి ప్రజలకు ఏం కోరుకున్నా వరాలిస్తూ సర్వజన సుభిక్ష కోసం ఎల్లవేళ ఆశీస్సులు అందిస్తున్నారు. అమరావతి రావడం మనందరి అదృష్టం. అమరావతికి ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే అమరావతి 2 సార్లు రాజధానిగా నిలబడింది. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో శాతవాహనుడు రాజధానిగా ఉండడం, ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ గ్రామంగా అమరావతి విరాజిల్లింది. నిర్మాణం చేసుకుంటున్నాం. అలాంటి నిర్మాణ దృష్టిలో చూస్తే ఫౌండేషన్ వేసినప్పుడే ప్రపంచంలో ఉండే దివ్యక్షేత్రాలని, పుణ్యక్షేత్రాల నుంచి పవిత్రమైన మట్టిని, జలాలను తీసుకొచ్చి ఈ నేలలో పునీతం చేశాం. పుణ్యక్షేత్రాల్లో ఆ రోజు మనందరితో పూజలు చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడంతా పునీతం చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి తిరుపతి నుంచి, తిరుమల నుంచి నేరుగా ఇక్కడ కూడా భక్తుల్ని ఆశీర్వదించడానికి, మనకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వెంకటేశ్వర స్వామికి వచ్చాడంటే ఇది ఒక శుభకరం, మంగళకరం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆయన పాద పద్మాలు చెప్పకుంటారు. అదే సమయంలో ఈరోజు మీరు చూస్తే నాకు 2003లో ఆ రోజు అత్యంత ప్రమాదం. ఆ ప్రమాదం చూసినప్పుడు ఎవ్వరు కూడా ఊహించరు మళ్ళీ బతుకుతామని. అలాంటి ప్రమాదాల నుంచి నన్ను రక్షించాలంటే ఈరోజు నా చేత ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతోనే వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ విచ్చరించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. అందుకని ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చూస్తే భూకర్షణం ఆగమ శాస్త్రబద్ధంగా భూమిని దున్ని ధాన్యాన్ని చల్లడం, ధాన్య మొక్కలను గోవులు వేసిన తర్వాత చదువులు చేసి ఆలయ నిర్మాణ పనులన్నీ కూడా ప్రారంభిస్తారు. ఈరోజు ఇక్కడ చూస్తే 25 ఎకరాల భూమిలో ఈ దేవాలయం వస్తూ ఉంది. ఇప్పుడే నేను అనౌన్స్ చేస్తున్నాను, సిఆర్డీ వస్తున్న ఈ యొక్క దేవాలయానికి
నేను ఎప్పుడు కూడా నేరుగా దేవాలయానికి పోకుండా సాంప్రదాయాల ప్రకారం మాజీ ముఖ్యమంత్రిగా నేరుగా దేవాలయానికి అవకాశం ఒక భక్తులుగా వెంకటేశ్వర స్వామి దగ్గరకు నియమ నిబంధనలు పాటించి భక్తి భావంతో నేను ముందుకు పోతున్నానంటే అది అందరికీ వర్తిస్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకో పక్క వెంకటేశ్వర స్వామి శక్తి చాలా మంది ఆలోచిస్తారు. వెంకటేశ్వర స్వామి శక్తి చూస్తే ఎవరైనా ఆయనకు అపచారం చేసినా, ఆయన పట్ల కావాల్సిన దుర్మార్గంగా ప్రవర్తించిన మరో జన్మలో కాదు ఈ జన్మలోనే శిక్షించే శక్తి ఉండే ఏకైక దేవుడు వెంకటేశ్వర స్వామి కూడా తెలియజేస్తున్నా. ఎవరైతే దుష్టున్నారో శిక్షించడం, ఎవరైతే మంచి కోసం ముందుకు పోతారో వాళ్ళందరినీ ఎక్కడికెక్కడ రక్షించుకుంటూ వాళ్ళ ద్వారా ఈ సమాజానికి మేలు చేసే కార్యక్రమానికి వెంకటేశ్వర స్వామి ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఇంకో పక్క ఈ టెంపుల్ని 2,500 సంవత్సరాలు దీన్ని పూర్తి చేస్తామని ఎక్కడా రాజీ పడకుండా సాంప్రదాయంలో రాజీ పడదు. ఇంకో పక్క ఈ టెంపుల్ని భారతదేశంలో కాకుండా ప్రపంచంలోనే వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్నారు కాబట్టి ఆయన ఆశీస్సులు ఈ అమరావతికి కావాలి. అమరావతి నగరం మీ అందరికీ తెలుసు, 2 సార్లు రాజధానిగా విరాజిల్తా ఉంది. దేవతల రాజధాని అమరావతి. అలాంటి దేవతల రాజధాని అమరావతిలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి నెలకొనడం రావడం మనందరి అదృష్టం. అది కూడా మీరు చూస్తే కృష్ణా నదీ తీరం, ఒక పవిత్రమైన కృష్ణా నదీ తీరం పక్కన ఈ పక్క వెంకటేశ్వర స్వామి గారు, ఇంకో పక్క చూస్తే కనకదుర్గమ్మ తల్లి. ఈ ఇద్దరు ఉన్నప్పుడు దీనికి రక్షణకు కొరత లేదు. ప్రపంచంలోనే ఒక పుణ్యక్షేత్రంగా, ఒక దివ్య క్షేత్రంగా అభివృద్ధిలో ఏ మాత్రం ఎవరికంటే తక్కువ కాకుండా వీరిద్దరి ఆశీస్సులతో మనం ముందుకు పోతామని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ఇక్కడ అంతర్ ప్రకారం, బాహ్య ప్రకారం, మహారాజ గోపురం, కళ్యాణోత్సవ మండపం, ఉత్సవ మండపం, పుష్కరణి, శ్రీ ఆంజనేయ స్వామి గారి ఆలయం, ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. నేను ఉంటే వారికి చెప్పాను, నా కోరిక ఉంటే ఇది పవిత్రమైన దివ్య క్షేత్రంగా శాశ్వతంగా మిగిలిపోవాలి. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది చూశాను. నేను ఆ రోజు శ్రీవారి సేవ చేసేందుకు చాలా మంది భక్తులు శ్రీవారి సేవకుల పేరుతో దేవుడికి సేవ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,33,000 ఉన్నారు. తెలంగాణ నుంచి 1,06,000 మంది ఉన్నారు. దేశం అంతా కూడా వస్తున్నారు. అందులో మీరు చూస్తే 1,500 మంది ప్రతిరోజు దేవుడికి సేవలో ఉంటున్నారు. ఎంత భక్తి భావంతో పనిచేస్తున్నారంటే శ్రీవారి ఆలయంలో కానీ, వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో కానీ, క్యూ లైట్స్ కానీ, కళ్యాణ కానీ, అన్నప్రసాద భవన్ కానీ, ఫుడ్ కౌంటర్ కానీ, ఎక్కడ చూసినా ఈ శ్రీవారి సేవకులు భక్తి భావంతో పనిచేస్తున్నారు. ఆ భక్తి భావం చూసినప్పుడు నాకు ఎంతో గర్వకారణం. వెంకటేశ్వర స్వామిని మీ ద్వారా ఈ సేవలు అందిస్తున్నాడు. ఆ పుణ్యం ఎల్లప్పుడూ ఈ శ్రీవారి సేవకు ఉంటుందని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నారు. అందరికీ కోరుతున్నాను, ఈరోజు అందరూ కూడా ఇంకా శ్రీవారి సేవకుల సంఖ్య పెరగాలి. మనందరికీ కూడా గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో బాగా కష్టపడమని చేస్తాం. అదే సమయంలో చాలా మంది సమర్థవంతంగా కూడా ముందుకు పోతారు. కానీ దైవ అనుగ్రహం మనకు అవసరం, దేవుని ఆశీస్సులు మనకు అవసరం. అలాంటి దేవుని ఆశీస్సులు అందరికీ ఇచ్చే విధంగా శ్రీవారి సేవకులు ఎక్కడెక్కడ పనిచేయగలిగితే ఇది శాశ్వతంగా ఉంటుంది. ఆ బాధ్యత శ్రీవారి సేవకులు తీసుకోవాల్సిందిగా మరొకసారి మనందరినీ కోరుతున్నారు. ఇంకొక పక్క టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్తులు ఏర్పాటు చేయడం, ఇందులో కూడా మీరు చూస్తే పెద్ద ఎత్తున 86,902 ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 26,670 మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఇది మీ అందరి బాధ్యత.
దేవుడికి మనం చేసే సేవ, అలాంటి సేవలో మీరందరూ పురితులు కావాల్సిన అవసరం ఉంది. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనలో కాపాడుతుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తిరుమలలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అదే ఇంకొక పక్క చూస్తే ఒంటరి టెంపుల్ తీసుకోవడం, దేశంలోని వివిధ ప్రదేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం చేస్తున్నారు. కురుక్షేత్రంలో, హర్యానాలో 34,60,00,000 చేశారు. కన్యాకుమారిలో 22,50,00,000 చేశారు. హైదరాబాద్లో 25 కోట్ల రూపాయలతో శ్రీవారి ఆలయం మార్చి విగ్రహ ప్రతిష్ఠ వస్తుంది. విశాఖపట్నంలో 15 కోట్ల రూపాయలతో, శ్రీకాకుళం, సీతంపేట, విజయనగరం, పార్వతీపురం, తూర్పుగోదావరి జిల్లా నందచోడవరం, ఇవన్నీ కూడా శ్రీవారి దేవాలయాలు వస్తున్నాయి. చెన్నైలో పద్మావతి అమ్మవారి దేవాలయంలో వస్తూ ఉంది. 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. నా ఆలోచన అంటే అదే విధంగా భువనేశ్వర్లో 7,50,00,000 రూపాయలతో ఒక ఆలయం నిర్మాణం చేస్తున్నారు. కలకత్తాలో 3 ఎకరాల్లో ఒక ఆలయాన్ని నిర్మాణం చేయడానికి ముందుకు పోతున్నారు. వెంకటేశ్వర స్వామి ఆశయాలు, ఆయన యొక్క దీవెనలు ప్రపంచంలో ఉండే మానవాళికి అవసరం, సకల జనులకు అవసరం. ఆయన మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి తిరుమలకు రావాలని కోరుకుంటారు. హిందువులు ఎవరైనా సరే ప్రపంచంలో ఒక్కసారి కంటే ఎక్కువ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుని జీవితంలో పునీతం కావాలని కోరుకుంటారు. ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు అయినా మళ్ళీ మళ్ళీ రావాలి అని ఆలోచన ఏకైక దేవుడు, ఆకర్షణే దేవుడు వెంకటేశ్వర స్వామి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎంత సమయం ఆలోచించినా ఆ తన్మయత్వంలో, ఆయన సేవలో మనం పునీతులమయ్యే పరిస్థితి వస్తుంది. మనందరూ కూడా చూస్తే ఒక మానసిక వికాసం, ఇంకో పక్క ఒక ఆనందం, ఇంకో పక్క ఎక్కడ కూడా స్ట్రెస్ లేకుండా జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. మనిషికి కావాల్సింది తిండి కావాలి. జీవితంలో పని చేసే కర్మ, పాజిటివ్ కర్మ చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మనిషి ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. ఆ ఆనందాన్ని ఇచ్చే శక్తి ఒక్క భగవంతుడికే ఉంటుంది. ఆ భగవంతుడే వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నా ఆలోచన, ప్రపంచంలో ఏ దేశమైనా సరే హిందువులతో కోరుకుంటే వారు సహకరిస్తే దేవాలయాలు కట్టమని చెప్పి నేను కోరుతున్నాను. దేశంలో అన్ని రాజధానులు, అదేవిధంగా దేశంలో అన్ని ముఖ్య పట్టణాలు వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కట్టాల్సిన అవసరం ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అక్కడుండే కన్సర్న్ అథారిటీస్ కానీ ముందుకు వచ్చి మేము కూడా సహకరిస్తామంటే, భూములు ఉచితంగా ఇస్తామంటే, అక్కడ భక్తుల సహకారంతో, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే, విభజన జరిగినప్పుడు అందరూ నాకు ఉంటే అన్నారు, మీరన్నీ పోగొట్టుకున్నారు, మీ దగ్గర ఏమీ లేదు, కట్టుబట్టలతో వచ్చారు అని అన్నప్పుడు నేను ఒకే మాట చెప్పాను, ఎన్ని పోగొట్టుకున్నా వెంకటేశ్వర స్వామి మా దగ్గర ఉన్నాడు. తప్పకుండా తిరుగులేని శక్తిగా ప్రయాణం చేస్తే శక్తిని వెంకటేశ్వర స్వామి ఇస్తాడు. ఆయన మీద నాకు ఒక అత్యంతమైన విశ్వాసం ఉందని ఉద్దేశంతోనే అక్కడి నుంచి ప్రారంభించాను. ఈరోజు మీరు చూస్తే నేను చేసే కార్యక్రమం ఒక పవిత్రమైన కార్యక్రమం. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతిరోజు నేను ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటాను. నేను ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన కూడా ఈ రాష్ట్ర హితం కోసం ఆలోచించి నేను ఎప్పటికప్పుడు దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రజలకు ఏ విధంగా మెరుగైన సేవ అందించాలి, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఏ విధంగా ఇవ్వాలి, బాధల్లో ఉండే ప్రతి ఒక్కరికి ఏ విధంగా మనం ప్రభుత్వం సహాయం
ఏదో తిండి వస్తువులే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాదు, మనిషి ఆలోచన కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇది ఒక ఆనందంగా ఆహ్లాదకరంగా నిత్యం మనం పనిచేయాలంటే, మంచి కర్మ చేయాలంటే దానికి కావలసిన ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన వెంకటేశ్వర స్వామి మనకి ఇస్తాడు. అందుకే ఈ రెండు కూడా మనం ప్రమోట్ చేయగలిగితే ఫిజికల్ ఫిట్నెస్ కూచిపూడి వరకు వస్తుంది. భక్తి భావానికి వెంకటేశ్వర స్వామి మనకున్నారు. ఈ రెండు ప్రపంచానికి మనం అందుబాటులో పెట్టాల్సిన అవసరం ఉంది. ఇటీవల మీరు చూస్తే ఇంకొక పక్కన మన రాష్ట్రం నుంచి భక్తులు సేద్యానికి కూడా వెళ్ళాం. ఒకప్పుడు మన సాంప్రదాయం ఇది. ఎరువు లేకుండా, క్రిమి సంహారక మందు లేకుండా పంట పండించి తినగలిగితే మన ఆరోగ్యం బాగుపడుతుంది, వాతావరణం చాలా బ్రహ్మాండంగా తయారవుతుంది. దీనివల్ల పర్యావరణాన్ని కాపాడుకుంటా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. టెక్నాలజీ మీకు అందరికీ తెలుసు. ఈ రోజు టెక్నాలజీ ఉపయోగించుకొని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఈ యొక్క దివ్య క్షేత్రంలో నాకు చాలా సంతోషం. ఇక్కడికి వస్తారని మీరు చూస్తే ఒక ప్రశాంతమైన వాతావరణం, అమరావతి ప్రశాంతంగా ఉంటుంది. అందరూ ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయానికి వస్తే స్వర్గంలో ఉంటే ఏ విధంగా మనకు ఉంటుందో ఆ అనుభూతిని ఇక్కడ పొందుతారని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది రావాలంటే ఒక పవిత్రమైన భావం ఉండాలి. అడుగడుగున అందరిలో భక్తి భావం ఉండాలి. వెంకటేశ్వర స్వామి భక్తులుగా మనమందరూ ఈ పని చేస్తున్న ఆలోచన వస్తే తప్పకుండా మన జీవితంలో ఆనందం ఉంటుంది. అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుస్తాం. అలాంటి మంచి లక్ష్యానికి మనకి ఎప్పటికప్పుడు అనుగ్రహించేదిలో ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం తయారు కావాలని మరొకసారి కోరుకుంటూ ఈరోజు ఈ సాంప్రదాయాలు చూసాం. ఈ సాంప్రదాయాలు మన వారసత్వం, మన పూర్వీకులు మన దేవుళ్ళు మనకి ఇచ్చినటువంటి వారసత్వం. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ భక్తి భావంతో ప్రతి ఒక్కరు ముందుకు పోవాలని మరొకసారి కోరుకుంటూ ఈరోజు నాకు ఎంత ఆనందం అంటే అమరావతి ఫౌండేషన్ వేసినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నారో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఈరోజు భూకర్షణ చేసినప్పుడు దానికంటే ఆనందంగా ఉంది. ఈరోజు శ్రీవారి సేవకున్నారు. నేనే అడిగా ఈవో గారు, మనకు శ్రీవారి సేవకున్నారు, ఆ శ్రీవారి సేవకుల్ని పిలిపించని అడిగా. భవిష్యత్తులో ప్రజలకు సేవ చేయాలంటే మీకు తోచిన విధంగా అందులో మొట్టమొదటిసారిగా ముందుండవలసిన వారు శ్రీవారి సేవకులు. మా ఆడబిడ్డలు చేస్తున్నారు, మగవారు చేస్తున్నారు, ఎక్కడెక్కడ దేవుని దగ్గరకు వచ్చి సేవలు అందిస్తున్నారు. ఒక డాక్టర్గా ఉంటే అలాంటి డాక్టర్లు ఒక వారం రోజులు తిరుపతికి వచ్చి ఆ హాస్పిటల్లో మనుషులకు సేవ చేసి తర్వాత దేవుని దర్శనం చేసుకుంటే దానికి మించిన ఆశీస్సులు ఇంకోటి రావు. నిండు మనసుతో వెంకటేశ్వర స్వామి కూడా మన ఆశీస్సులు చేస్తారు. ప్రపంచంలో ఎక్కడున్నా మానవ సేవ కూడా ముఖ్యం. అలాంటి మానవ సేవ చేసిన వ్యక్తుల్ని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఇస్తారు. అలాంటి కార్యక్రమాలకు మీరు ఎప్పటికప్పుడు ముందుకు పోతూ అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా శ్రీవారి సేవకులు తయారు కావాలని ఒక రంగమే కాదు, ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయమే కాదు, అక్కడ వచ్చే భక్తులనే కాదు, ప్రపంచంలో ఎక్కడ మీరున్నా శ్రీవారి సేవకులుగా మీకు తోచిన విధంగా అక్కడ దేవాలయాల్లో కానీ బయట కానీ ఎక్కడ వీలైతే అక్కడ సేవలు అందించి వెంకటేశ్వర స్వామి పేరుని ఇంకా ఇనుమడింపు చేసే విధంగా ఒక భక్తులుగా మనందరూ చేయాలని మరొకసారి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి మీ అందరికీ శుభం జరగాలని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి ప్రార్థనలు అందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.
అమరావతి మహానగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రాలు ఏర్పాటు మేకల బాబు ఈ నైదుగురు ఈ టెంపుల్ని 1,11,400 రూపాయలు డొనేట్ చేశారు. ఏ టెంపుల్ ఆ టెంపుల్కి ఒక అకౌంట్ ఈ టెంపుల్ ఓపెన్ చేశాం. ఈ ఆదాయం ఖర్చు పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. వారికి గట్టిగా అందిస్తున్నా వెంకటేశ్వర స్వామి వారికి ఆశీస్సులు ఇవ్వాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను.